అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో జూలై 11, 12, 13, 14 తేదీల్లో కాకినాడ సూర్యకళా మందిరంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నాటక పరిషత్తును విజయవంతం చేయాలని అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ కార్యదర్శి పంపన దయానందబాబు పిలుపునిచ్చారు. కాకినాడ సూర్యకళా మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ కార్యదర్శి పంపన దయానందబాబు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో బాపిరాజు, టీవీఎస్ఎన్ రెడ్డి, పుల్లారావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సంస్థ ఉపాధ్యక్షులు, సీనియర్ ఉపాధ్యక్షులు గౌరవనీయులు ఎస్విఎస్ఎన్ మూర్తి గారికి ఆంధ్రశ్రీ అవార్డును 13వ తేదీ సాయంత్రం వారికి అందజేయడం జరుగుతుంది. తదుపరి రోజుల్లో ప్రతి రోజుని పగలు ఒక నాటిక కళాకారులకు పురస్కారాలు జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా కాకినాడ సూర్య కళామందిరంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలని నగర పౌరులు, కళాకారులు, గాయకులు, కళా సంస్థలు, అధినేతలు, అలాగే పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాలకు ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా కళాకారులను, ప్రేక్షకులను ప్రోత్సహించడానికి మేము ఈ ఏడాది నుండి ఒక రోజుకి 2500 రూపాయల విలువ గల వస్తువుని మేము లక్కీ డ్రా తీసి ఉచిత కూపన్ అందజేస్తున్నాం. ప్రతి రోజుని కూడా రాత్రి 8 గంటలకు ఆ డ్రా తీసి ఆ యొక్క బహుమతిని 2500 విలువ చేసే ఒక మంచి ఆర్టికల్ని మేము డ్రాలో గెలుపొందిన వారికి అందజేయడం జరుగుతుంది. ఇలాగా ప్రేక్షకుల్లో అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమాలని కాకినాడ నగరంలో జయప్రదం చేస్తారని సంస్థ సీతారామరాజు స్మారక కళా వేదిక 50 మంది గౌరవ సభ్యులు, అదేవిధంగా పాలక మండలి అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు అందరి తరఫున కూడా మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాలను జయప్రదం చేయ ప్రార్థన.